హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మ్యాగీ ఛానల్. మేమైతే ఈ రోజు అయితే ఈమె మా అక్క, ఈమె 10th అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తుంది. కాలేజ్ టైం కదా, అందుకని హాస్టల్కి వెళ్తుంది. దానికి కావాల్సిన సామాను అంటే థింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఒక పేపర్లో రాసుకొని ఆమె షాపింగ్కి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం రాస్తున్నారు చూద్దాం ఒకసారి. హాయ్ చెప్పండి. హాయ్. చూడండి ఏం రాస్తున్నారు. ప్రెసెంట్ ఏం రాయలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. మేమైతే మీకోసం అయితే వీడియో తీసి పంపిస్తాము. నేను కూడా రాసుకోవాలండి, నాకు కూడా స్కూల్ తీసే టైం అయింది కదా, నేను కూడా రాసుకోవాలి. నేను రైతులు పద్మభూషణ్ కాబట్టి చేత రాపించుకుంటుంది. అవును, చూడండి కొద్దిగా ఏం చెప్పాలి బాగుందా, కనిపిస్తుందా? హాస్టల్ అంతా హాస్టలే ఇప్పుడే రాసేదాన్ని బాగుంటుంది. హాస్టల్లో ఉండేదానికి ఏడుపు. ఏంటి ఆకాశం నుంచి తెచ్చి పెట్టావా? కానీ హెయిర్ పిన్స్ అంట మళ్ళా. కానీ ఎక్కడుంటుందో ఏంటో వరకు అక్కడ అయిపోయింది. ఫేస్ వచ్చి నివ్యా సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్. ఇది ఏంటి? ఫేస్ కి సంబంధించి ఇవి రాసేది ఒక్కటే కాదండి. మా అమ్మ ఒక పెట్టింది, ఆర్డర్ పెట్టింది. ఇందుకు మా అమ్మ ఒక ఆర్డర్ పెట్టింది అనమాట. ఎందుకంటే అవి ఒక మంత్ కైనా 1 వీక్ అయినా రావాలి, నువ్వు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు అని ఆర్డర్ పెట్టింది అనమాట. మా అమ్మ నువ్వు అన్ని త్వరగా యూజ్ చేస్తే కుదరదని చెప్పి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసేది. స్పెల్లింగ్స్ రావట్లా. లిప్ వాజ్లిన్ ఎవరి 6 అది రాస్తున్నాను అనమాట. ఇప్పుడు 5 అయ్యాయి. అది అంతే లేక ఫేస్ అయిపోయింది. ఇప్పుడు బాడీ బాడీ వాజ్లిన్ అదేనా స్వామి. నేను ఇక్కడ అన్ని రాసేసా, అక్కడికి అక్కడికి ఏది చెప్పండి. నాది ఇంకా ఈజీ, మాది కూడా పెడతాను. చూడండి ఇట్లా చేస్తుందండి. ఇంత పెద్దది కావాలంట మా అక్కకి వ్యాజ్లిన్. ఇంతకంటే ఇదే గొడవ అనమాట. ఇంత అదే అందరికి దానా ధర్మాలు చేస్తుంది. నేను దీనికి సుగం చేయమని మా అమ్మ, కానీ వినట్లా. మళ్ళా లిప్ వ్యాజ్లిన్ అంటే లిప్. ఇక్కడ నేను ఏమైనా తీసుకుంటే ఒప్పట్ల కుళ్ళు ఎక్కువ మా ఇంట్లో. బాడీ స్ప్రే ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతి ఇంట్లో ఉండేదే చిన్నపిల్లల రాజ్యం. తగ్గేది ఇది నా పెన్. అది బ్రష్ అన్నానే చూస్తున్నాను, ఆరోగ్యం చూసుకోలేదు. బ్రష్ టూత్ బ్రష్ బ్రష్ అని రాస్తా, మళ్ళీ స్పెల్లింగ్ రాదు. టూత్ బ్రష్ టూత్ బ్రష్ పళ్ళతో బ్రష్. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. ఎక్కడ వచ్చావు? పప్పాయి సబ్బులు, దాని తర్వాత బట్టలు అది 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 టవల్ ఇంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త డ్రెస్ శభాష్.
చెప్పు. మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది కాదు. సోపు, కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది ఇక్కడ మీ యూట్యూబర్. పౌడర్, దువ్విన పౌడర్, చెప్పావు హాస్టల్కి వెళ్ళే ముందు రోజు అన్నమాట కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి పిజ్జా అవన్నీ అప్లై చేసేసిన తర్వాత టంక్ పెట్టి అలాగే బట్టలు సర్దుకునే దానికి బ్యాగ్ అలాగే కాలేజ్ బ్యాగ్ అవన్నీ వాటి కోసం అయితే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా వాటి కోసం అన్ని తిరిగేలేక మధ్యాహ్నం 2 అయిందన్నమాట. ఫుడ్ కోసం హోటల్కి అయితే వెళ్ళాము. ఫుడ్ తినేసేసి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఈ పరుపు ఆ పెట్టె అవి పెట్టేదానికి. తేజు అయితే షాపింగ్కి అయితే వెళ్ళిందన్నమాట. ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు ఇందులో ఉంటుంది చూడండి. ఇవాళ సండేనండి, రేపైతే మండే కదా, అందుకని అయితే రేపైతే మా అక్క మండే అయితే హాస్టల్ అయితే వదిలిపెట్టేస్తున్నాము. అమ్మాయికి కావాల్సిన బట్టలు అయితే 5 అయితే చేసి పెట్టుకొని లగేజ్ అయితే సర్దుకోబోతుంది. రేపు మండే అయితే తరిమేస్తున్నాం మేమైతే ఇంట్లో నుంచి ఒక గోల పోద్ది. మేమైతే హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. ప్రశాంతత హాయ్. ఈయన కూడా హాస్టల్ వేస్తే ఒక పేడ పోద్ది. వేసేస్తావు నువ్వు కూడా హాస్టల్. ఇంకా తేజు అయితే బట్టలు అయితే రెడీ చేస్తా ఉందన్నమాట. బ్యాగ్లో అయితే సర్దుతూ ఉంది. ఎన్ని బట్టలు సర్దుతుందో చూడండి ఆయన. అయినా కూడా హాస్టల్ కన్నమాట అన్నీ సర్దుకోవాలి కదా, అందుకే మేము కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నాము ఏమేమి సర్దుతుందా అని చెప్పేసి. 1.5 గంట సేపు అయితే బ్యాగ్ని అయితే సర్దుతూనే ఉండింది. టవల్స్ అలాగే ఆ అమ్మాయికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకునింది. ఇదిగోండి ప్లేట్లు అలాగే బాటిల్స్ అవన్నీ అన్నమాట. ఎంత అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం కదా హాస్టల్కి వెళ్ళటం, సో ఏమేమి పెట్టుకోవాలో అన్నీ అయితే పెట్టేసుకుందన్నమాట. అమ్మాయికి కావాల్సిన సామాగ్రి మొత్తము. ఇప్పుడైతే బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేస్తుంది. ఇది వచ్చేసేసి కాలేజ్ బ్యాగ్ అన్నమాట. ఇందులో చిన్న చిన్న సామాన్లు వేసి అందులో అయితే సర్దుతుందన్నమాట. బాడీ స్ప్రే అలాగే పౌడరు, నివియా, పాండ్స్ ఇవన్నీ అన్నమాట, బ్యూటీకి సంబంధించినటువన్నీ అయితే దాంట్లో అయితే సర్దుతుందన్నమాట. హెయిర్ డ్రై అలాగే ఇది టిష్యూ పేపర్స్, సోపు అలాగే వ్యాజ్లిన్ ఇవన్నీ చాలా అంటే చాలా సర్దుకునింది. మరి అక్కడ పోయిన తర్వాత దాన ధర్మాలు చేస్తుందో లేకపోతే అమ్మాయి వాడుకుంటుందో మాకైతే తెలియదు. హాస్టల్కి అయితే బయలుదేరుతుంది. ఇంక షైనీకి అయితే లిప్ బామ్ అయితే పోస్తుంది అన్నమాట వాళ్ళ తేజక్క. లిప్స్టిక్లో మేకప్లో బాగా చూపించుకుంటుందమ్మా షైనమ్మ. నాకు కూడా వస్తుంది. లాస్ట్ టైం కాబట్టి పూసేసి వెళ్ళిపోతాను. నేను పూసుకోలేను ఇంకా. నేను లాస్ట్ టైం కదా. చూడు లగేజ్ తగ్గుతానే అక్కడ బయట పెట్టుకోపోయి. బాయ్. ఇంకా బాగుంటా. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు టెడ్డీ. బాయ్. అది ఇరుక్కోంది. బాయ్. బాయ్. ఇంత బకెట్ ఇంకా అందరం అయితే బయలుదేరేసామన్నమాట. టెడ్డీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. తేజాని హాస్టల్లో జాయిన్ చేపిస్తుంటే కార్లో సాంగ్స్ పెట్టినారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో మా ఫోటోలు కావాలి అని అంటే నేనైతే బబ్లుతోటే ఫోటోలు తీసుకున్నట్టయితే వెళ్ళామన్నమాట. పాస్ ఫోటోలు కావాలని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. బబ్లు అయితే ఫోన్ నొక్కుంటూ ఉన్నాను, నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చోన్నాను అన్నమాట. ఇంకా టెడ్డీ మన్వి అయితే స్కూల్ బ్యాగుల కోసం షాపింగ్ అయితే వెళ్ళొచ్చారన్నమాట. ఈ లోపల షైనీ అయితే రెస్ట్ అయితే తీసుకుంటుంది, నిద్రపోయింది. ఇంకా మేమందరం కలిసి వచ్చేసేసి హాస్టల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి ఆర్తిక తల కొట్టుకుంటుంది, ఈ ఆంటీకి ఎప్పుడు వీడియోస్ లేను అని చెప్పేసేసి.
ఇంకా మిగతా ఫీజు కూడా కట్టేసేసి ఇంకా సామాన్ అయితే లోన్కి అయితే తీసుకున్నాం అన్నమాట. బకెట్ పట్టుకున్నాడు బబ్లు. తర్వాత తేజు వచ్చేసేసి బ్యాగ్ అయితే తీసుకుంటుంది. నేను కూడా బెడ్షీట్ పట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. వాటర్ బాటిల్ తీసుకున్నా. పెట్టేస్తా. తీపించుకున్నావా? క్లాస్ రూమ్ ఏసీ కొంచెం రిపేర్లో ఉన్నట్టుందన్నమాట. నెక్స్ట్ రూమ్లో ఏసీ ఉంది. ఈ రూమ్ కాదు, ఈ రూమ్లో ఏసీ ఉంది. ఇది కొంచెం బాగుంది. టెలిఫోన్స్ అన్నమాట. ఒక 2%కే అలో ఉంటుంది అన్నమాట ఆ ఫోన్స్ చేయడానికి. ఇదంతా వచ్చేసి క్యాంటీన్. ఇక్కడ సిట్టింగ్ ఫుడ్కి. ఇదంతా బయట. ఇది వచ్చేసేసి ఇక్కడ వీళ్ళు ఫుడ్ తింటారు కదా, ఆ క్యాంటీన్ దగ్గర వచ్చేసేసి వాష్ చేసుకునేది అన్నమాట. నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేనే తీసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ అయితే వస్తున్నాయి అన్నింటిలో. ఇదేంటి ఇది పోయింది, ఇందులో వస్తాయా? వస్తున్నాయి. తర్వాత ఇదంతా వచ్చేసేసి అదన్నమాట, అది క్యాంటీన్. చూపించాను కదా లోపల ఇందాక. ఇదిగోండి ఇది వచ్చేసేసి వాటర్ అన్నమాట, మనం తాగుతాం కదా అదన్నమాట. అది వచ్చేసేసి వాష్ చేసుకునేది. ఇది వచ్చేసేసి తాగే నీళ్ళు అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. నన్ను ఒక్కటే వదిలేసేసి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఇదో కర్రీస్. వీళ్ళు ఆఫ్టర్నూన్ కావాలి తినేసి వెళ్ళినట్టున్నారు, మిగిలినట్టు ఇక్కడే పెట్టారు. ఇది వచ్చేసి సాంబార్, పప్పు, పచ్చడి రే, వేరుశెనగ పచ్చడి. పచ్చడి కదా రే, పచ్చడి రే. ఇదేంది ఇది? నెయ్యా? ఏంది ఏందో. పప్పు, రైస్, మజ్జిగ. మేము తినేసి వచ్చి అయితే ఫుల్గా తినేసి వచ్చామన్నమాట. మేమైతే తాకలేదు. తిన్నారనుకుంటారేమో, తినలేదు. నన్ను వదిలేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎత్తుకున్నాను అన్నమాట అప్పచ్చులు కావాలనుకొని. ఇది వచ్చి క్లాస్ రూమ్లేమో ఏమోలే, నాకేం తెలుసు, తర్వాత చెప్తాను. అమ్మా వస్తున్నా. షైనీ కాలు నొప్పులు కదా, ఎత్తుకోవాలా అమ్మమ్మ? షైనీ ఇక్కడే సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా తేజు బుక్ చేసుకున్న రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మామూలుగా అయితే 4 బెడ్స్ ఎలా అంట, మరలా ఇంకొక బెడ్ అయితే వేసేసారు అక్కడైతే. ఇప్పుడు టెడ్డీ అయితే వాళ్ళ అక్క కోసము బెడ్ అయితే బాగా సర్దేసింది. ఇంకా మిగతా సామాను కూడా ఇంకా తేజు అయితే సర్దుకుంటా ఉన్నమాట ఆ పెట్టెలో ఏంటంటే బుక్స్, అలాగే తనకి కావాల్సిన ఐటమ్స్ అయితే అందులో అయితే సర్దుకునింది. ఇంకొకటి అయితే లగేజ్ బ్యాగ్ ఉందన్నమాట, బట్టల బ్యాగు. ఇప్పుడైతే నీట్గా సర్దేసింది. ఇంకా బయలుదేరే కార్యక్రమం అయితే మేమైతే మొదలు పెట్టేసాము. అందుకే షైనీతో కాస్త అంతా ముద్దులాట ఆడుతూ ఉందన్నమాట తేజు. ఇంకా అక్కడ ప్రేయర్ చేసేసి మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరేసామన్నమాట. అందరమీ ప్రేయర్ చేసేసుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే కిందకైతే వచ్చేసామన్నమాట. వచ్చేసేసి క్లాస్ రూమ్స్ అన్నమాట. ఎంపీసీ ఇక్కడ. ఓకే అవును, క్లాస్ రూమ్లోనే ఉండొచ్చు.
ఆహా. అదేదో ఇందాకే చెప్పొచ్చు కదా. మీకు తేజ బాయ్ బాయ్ చెప్పు షైనికి. బాయ్ శైలి. బాయ్ తేజ. బాయ్ బాయ్ తేజ బాయ్ చెప్పు. బాయ్ తేజు బాయ్. తేజ బాయ్. తేజ బాయ్. బాయ్ బాయ్. తేజకు బాయ్ చెప్పురా. సరే తేజ బాయ్. బాయ్ కిస్ పెట్టు. బాయ్ కిస్ అంటే పెట్టమ్మా. కిస్ అంటే పెట్టు. వెరీ గుడ్. బాయ్ 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 బాయ్. నైట్ చేయండి ఫోన్. బాయ్ బాయ్. హాస్టల్ నుంచి మేమైతే బయలుదేరేసిన తర్వాత టిఫిన్కి అయితే వచ్చామన్నమాట. ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారన్నమాట. ఇంక మేమైతే తిన్నగా తినేసేసి కార్లో అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. తేజు హాస్టల్ లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.